ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ కీర్తన కూడా దావీదు రచించినటువంటి కీర్తన. మరి దావీదు తన అనుభవంలో చెప్తున్నటువంటి మాటలు, నీ భారము యెహోవా మీద మోపు. అనుదినము మనం అనేక రకాల భారాలు మన జీవితంలో మోస్తూ ఉంటాము. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య, వారి వారి పరిస్థితులను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి, చిన్నవారికి పెద్దవారికి, ధనికులకు పేదలకు, స్త్రీలని లేదు పురుషులని లేదు, అందరికీ ఏదో ఒక భారం కలుగుతూనే ఉంటుంది. ఆ భారము ఆ సమస్య ఏదో ఒకటి ప్రతి వారి జీవితంలో ఉంటూనే ఉంటుంది. ఆ భారం కలిగినప్పుడు నీ భారం ఏదైనా సరే, నీ సమస్య ఏదైనా సరే, నీ భారము యెహోవా మీద మోపమని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా మీద ఆ భారాన్ని మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన మనల్ని ఆదుకుంటాడు. మనకున్న సమస్యలు, మనకున్నటువంటి చిక్కుల్లో, మనకున్నటువంటి వేదనలో, మనకున్న అనారోగ్య పరిస్థితుల్లో ఆయన మనల్ని ఆదుకొని మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు, సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఇంకా మూడోది కూడా చూస్తే నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. తన బిడ్డలైనటువంటి వారు నీతిని అనుసరించి తన చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయన కదలనిచ్చే దేవుడు కాదు. వారిని కదలనీయకోకుండా వారితో కూడా ఉండి వారిని స్థిరపరిచి బలపరిచే దేవుడై ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మనుషుల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు చూడకుండా మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి పరిస్థితికి, ప్రతి భారానికి మనం ప్రభు వైపు చూస్తూ మరి మనకి మన బాధ్యతను అప్పగించినట్లయితే ప్రభువు మన పక్షంగా ఉండి మన కార్యములన్నింటినీ కూడా సరళం చేసే దేవుడై ఉన్నాడు. మరి ఈ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడు ఆకాశమందుని నరులను పరిశీలించే దేవుడు. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రతి వారిని పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. వారి అవసరాలను, అక్కరలను ఆయన బావుగా ఎరిగినవాడుగా ఉంటాడు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడుగా, తృణీకరించే దేవుడుగా, తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అంతేకాదు కీర్తన గ్రంథం 68వ కీర్తన 19వ వచనం మనం చదువుకుంటే, ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన అనుదినము మన భారాన్ని భరిస్తూ ఉండే దేవుడు కాబట్టి, మనకు ఆయన రక్షణకర్త కాబట్టి మన సమస్యలన్నింటినీ కూడా ఆయన తీర్చి అనుదినము మన భారాన్ని మోస్తూ, మనం పొందవలసిన భారాన్ని ఆయన మోస్తూ మనకు నెమ్మదిచ్చే దేవుడై ఉన్నాడు. మనకు విడుదలిచ్చే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతోంది. ఈ ఉదయకాలం నువ్వు ఏ పరిస్థితిలో మరి వాక్యం ఉంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏ భారంతో ఉన్నారో, ఏ వేదంతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో కూడా నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది. నీ భారాన్ని యెహోవా మీద మోపమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాలం నాకున్న భారాన్ని, మీకున్న భారాన్ని ప్రభు పైన మనం మోపగలిగితే ఆయన సమస్తను చెట్టుకు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఆ సమస్యను విడిపించటకు సమర్థుడని నమ్మి విశ్వసించి మన భారాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ప్రభు ఆయన మనల్ని ఆదుకొని మన స్థిరపరిచి తొట్టుపడకుండా కాపాడి మనకున్నటువంటి పరిస్థితి విడిపించి ఆయన మన భారాన్ని భరించే దేవుడే ఉన్నాడు. ఒకరోజు కాదు, అనుదినము ఆయన భారాన్ని భరించే దేవుడు. కాబట్టి మన భారం అంతటినీ ప్రభు పైన మోపుదాము, మన సమస్యలన్నీ ప్రభువుకు అప్పచెబుదాము. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు మనం సాగిపోతూ ఉందాము. ప్రార్థన. ప్రేమగన్ని తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి వారి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా భారాన్ని మేమే మోసుకోనుకు ఆయాసపడకుండా మా భారాన్ని నీపైన మోపటానికి మాకు నేర్పించండి నాయన. మనుషులపైన, లోకం పైన ఆధారపడకుండా నీపైన ఆధారపడి మా భారం నీపైన మోపి
నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోయే కృప మాకు అందరికీ దయచేయండి. ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు ఏ సమస్యతో ఉండి ఏ భారాన్ని మోసుకుంటూ వేదన పడుతున్నారో వారి భారాన్ని తేలిక చేయండి. వారి సమస్యలు పరిష్కరించండి. ప్రతి వారిని ఆదుకోండి. ప్రతి వారి పట్ల మీ కృప విస్తరింపచేయండి. ఈ దినం మేము చేయ పని పట్ల తోడుగా ఉండండి. మా రాకపోకలో క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి. సమస్యలను వారిని విడిపించండి. చదువుకునే బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి. యుక్త వయసు వచ్చిన వారికి వివాహాలు సిద్ధపరచండి. ప్రతి వారి పట్లను కృప విస్తరింపచేసి దినదీవులతో నింపు నడిపించమని యేసు నామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.